ఈ రోజు మనము రాజకీయం కోసం ఇక్కడికి రాలేము. ఈ రోజు రాజకీయాలు చేయడం కోసం కాకుండా విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. రావడం జరిగింది. తీసుకున్నట్లయితే ఎంతో మంది లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆడుకుంటున్నది. ఎంతో మంది జీవితాలను నాశనం పట్టిస్తున్నది. తీసుకున్నట్టయితే నీటు ప్రశ్నపత్రం లీకేజ్ చేసి విద్యార్థులను భవిష్యత్తులో వాడుకున్న ఈ ప్రభుత్వాన్ని ఖండిస్తూ మన రాహుల్ గాంధీ గారు ఏదైతే నరేంద్ర మోడీ గారి ఇంటి వద్ద నిరాశన దీక్ష చేపట్టినో దాన్ని అడ్డుకొని వాళ్ళు అరెస్ట్ చేయడం అన్నది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ మన విద్యాశాఖ కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు వెంటనే ఆయన బర్తరఫ్ చేయాలి, వెంటనే రాజీనామా చేయాలి. ఎప్పుడైతే రాజీనామా చేసే వారు కూడా మేము ఈ నిరాశన కార్యక్రమం తెలుపుతూనే ఉంటాము. ఇంకా పెద్ద లెవెల్లో కూడా ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము కడెం పార్టీ తరఫు నుంచి తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, అలాగే మా గౌరవ జాతీయ అధ్యక్షులు ఖార్గే గారు, ప్రియాంక గాంధీ గారు ప్రధాని నివాసం దగ్గర శాంతియుతంగా పోరాటం చేస్తే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయాలని శాంతియుతంగా పోరాటం చేస్తే మా నాయకులపై అక్రమంగా అరెస్టు చేసి వారిని జైలుకు పంపడం జరిగింది. ఇలాంటి కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు మా గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశానుసారం ఇక్కడ మేము ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేంత వరకు యువకులు ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతా ముందుకొచ్చి పోరాటం జరుగుతుంది. కాబట్టి మా నిరసన ఇలాగనే ఆయన రాజీనామా చేసేంత వరకు మా నిరసన కొనసాగుతుంది. కాబట్టి ఈ ధర్నా చేయడం జరిగింది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. భాగంగా ఖానాపూర్ మండల కేంద్రంలో నిన్న ఏదైతే ఇప్పటి వరకు చరిత్ర చూడేటువంటి లోక్సభ నాయకుడు ప్రతిపక్ష నేత ఒక ప్రైమ్ మినిస్టర్ ఇంటి ముందు నిలబడి నేను విద్యార్థులతో ఉన్నాను, నేను ఈ దేశ ప్రజలతో ఉన్నాను, నేను ఎవరైతే దెబ్బతిన్నటువంటి ఆడపిల్లల వైపు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ పిఎం ఇంటి ముందు ధైర్యంగా నిలబడినటువంటి మా నేత, మా ప్రియతమ నాయకుడు, భావి ప్రధాని రాహుల్ గాంధీకి జరిగినటువంటి అన్యాయానికి, రాహుల్ గాంధీపై జరిగినటువంటి దాడికి నిరసనగా ఈరోజు ఖానాపూర్ మండల కేంద్రంలోని ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వెంబడే దేశమంతా ఉన్నది అనేది చెప్పడానికి ఈరోజు ఈ నిరసన ధారణ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మనం అందరం ఈరోజు చూస్తూ ఉంటే దేశంలో బ్రిటిష్ వారు మేము చెప్తే తప్ప ఎప్పుడు వినలేదు, కళ్ళారా చూడలేదు. బ్రిటిష్ వారు మాత్రమే దేశ ప్రజలపై, విద్యార్థులపై, మహిళలపై, ఆడపిల్లలపై, రైతులపై ధర్నాలు, రైతులపై దాడులు చేశారు, ఫిరంగి గుండ్లు ప్రవేశపెట్టారు, లాఠీ దెబ్బలు కొట్టారు, ఈరోజు చంపినారు అని చెప్పేసి విన్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం, నిరంకుశ కేంద్ర ప్రభుత్వం బ్రిటిష్ పాలన మాదిరిగా ఈరోజు బీజేపీ ఒక కేవలం మతోన్మాద ఉద్యమంతో నడుస్తున్న ఈ బీజేపీ కేవలం విద్యార్థులను చూడకుండా, మహిళా విద్యార్థులను కూడా చూడకుండా ఆ రోజు అక్కడ ఉన్నటువంటి జవాన్లు, అక్కడ ఉన్నటువంటి పోలీసులు, ఢిల్లీ పోలీసులు ఎక్కడ పడితే అక్కడ తాకుతూ ఆడపిల్లలను కూడా చూడకుండా ఒకరికి తెలగబలిగిపోయింది. ఈరోజు వీడియో చూస్తూ ఉంటే నాటి కాలంలో ఆ రోజు మా సోషల్ మీడియా లేదు కాబట్టి కనబడలేదు. ఈ రోజు మాత్రం ఒక్కొక్క వీడియో చూస్తూ ఉంటే ఎవరో కన్న బిడ్డ ఈరోజు పేద విద్యార్థి జేబుకు ఈరోజు బ్యాగ్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ వద్ద ఈరోజు తిండి లేక, తిప్పలు లేక, వాటర్ లేక మేము విద్యార్థులం మా యొక్క నీటిలో లీకేజ్ అంటే ఒక చిన్న 5 సంవత్సరాల కొడుకు కూడా నేను అడుగుతున్నాడు, నా డైపర్లో అన్ని లీకేజీలు లేవు. కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్ర ప్రసాద్ నువ్వు చేసిన నీటిలో అన్ని లీకేజ్ ఉన్నాయి. ఒక నకిలీ డాక్టర్ తయారైతే ఎంతమంది రోగుల ప్రాణాలు పోతాయి. ఒక నకిలీ నీట్ పేపర్, ఒక నకిలీ డాక్టర్ క్లియర్ చేసుకుంటే ఈ రోజు దేశానికి ఎంత నష్టం, కష్టపడినటువంటి విద్యార్థులు ఎంతమంది ఆత్మహత్య చేస్తున్నారని చెప్పి అడగడానికి ఈ రోజు విద్యార్థులందరూ
జమై జంతర్ మంత్ర వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే, శాంతియుతంగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉంటే దాన్ని ఈరోజు అతి దౌర్జన్యంగా, అతి కిరాతకంగా, రౌడీల మాదిరి బ్రిటిష్ ప్రభుత్వం వారిపైన దాడులు చేసి ఈరోజు వారిపైన ఇంత అన్యాయంగా దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.